భక్తులు కల్పవల్లిగా దివిసీమలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ సంబరాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణం కోసం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి గుడి సంబరాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్దప్రోలు గ్రామంలో 20 రోజుల నుంచి ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్లి జాతర సంబరాలు చేసుకోవటం, అనంతరం ఈ రోజు రాత్రి అమ్మవారు గుడికి చేరటం, భక్తులు వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం గుడి సంబరం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ కమిటీ వారు నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు తగు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సంబరంలో భారీ ప్రభలు, డప్పు విన్యాసాలు, మంగళ వాయిద్యాలతో సంబరాలు జరగడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని గ్రామీణ వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం, ప్రముఖ వ్యాపారవేత్త కూటమి నాయకులు విక్కుర్తి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి సంబరాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త కోటేశ్వరరావు తెలిపారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నది. కావున వేలాది మంది భక్తులందరూ కూడా 4/3/2026 తేదీ ఆ రోజు బుధవారం అయింది కాబట్టి స్వామి అమ్మవారి యొక్క దర్శనార్థమై భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క రాత్రికాలం జరిగేటువంటి జాతర మహోత్సవాన్ని భక్తులందరూ కూడా కరుణాన తిరిగించి అమ్మవారి ఆ యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తుంది అని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్ముకుంటూ అమ్మవారికి కొంగు బంగారమై ముక్కుబళ్ళు, కానుకలు అన్నీ కూడా సమర్పించుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి అలాగే పాల్గొన శుద్ధ పౌర్ణమి దాకా ఈ యొక్క జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచు ఉంటుంది. అమ్మవారి గ్రామోత్సవంగా జాతర మహోత్సవాన్ని ముగించుకుని పౌర్ణమి తిథి యందు రాత్రి కాలమున జాతరంతా కూడా పూర్తి చేసుకుని ఆ యొక్క గుడిలోకి ఇచ్చేసి అమ్మవారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది ఆ యొక్క అద్దంకి నాంచారమ్మ అమ్మవారు. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః.